87వ కీర్తన మొదటి వచనం నుంచి మనం గమనిస్తే ఇక్కడ ఆయన పట్టణ పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడిన యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైన కనుక యాకోబుకి నివాసాలు ఉన్నాయంట. అంటే యాకోబు నీ నివాసములు కదా, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంత రములు. ఇక సంఖ్యాకాండం ఉంటుంది, కీర్తన 84వ కీర్తన కూడా ఉంటుంది. అంటే యాకోబుకి నివాసాలు ఉన్నాయి. ఈ నివాసం అన్నిటికంటే కూడా దేవునికి ప్రియమైనది ఏంటంట, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. కనుక నివాసములు యాకోబుకి ఎన్నో నివాసములు, ఇంకా బహువచనం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు. ప్రియం అంటే అర్థం ఏంటి? ఇష్టము. అంటే యాకోబుకి ఎన్నో నివాసాలు ఉన్నాయి. నివాసం అంటే ఏంటి? నివసించే స్థలం, గృహాలు కదా, నివసించే స్థలాలు, ఇండ్లు, గృహాలు. వాటన్నిటికంటే కూడా దేవునికి ప్రియమైనది సియోను యొక్క నివాసములు, సియోను గుమ్మములు. అలాగే మనం చూస్తే ఇక్కడ ప్రభు 4వ వచనంలో ఏం రాయబడింది చదవండి. రాహాబును ఐగుప్తు బబులోను నాకు పరిచయాలు నేను తెలియజెప్పుచున్నాను. 87:4 ఫిలిష్తీయ తూరు కూషును చూడుము, వీరు అచ్చట జన్మించరని అందరు. వీరు అచ్చట జన్మించర అంటే జన్మించటం. కనుక మనం చూస్తే జన్మించడం అంటే ఇక్కడ మనం చూస్తే 2 రకాల జన్మలు ఉన్నాయి. కనుక మనము జన్మలు అంటే మళ్ళీ ఇంకొక రకంగా అనుకుంటారేమో, అంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా జన్మిస్తారంటే ఆ జన్మలు కాదు, కానీ భూమి మీద ఉన్నప్పుడు జరిగే ఒక జన్మలోనే 2 రకాల, ఒకటి భౌతిక జన్మ, రెండోది ఆత్మ సంబంధ జన్మ. అంటే తల్లిదండ్రుల ద్వారా తల్లి గర్భంలో జన్మించేది, ఇది శారీరకంగా ఫిజికల్గా భౌతిక జన్మ అంటారు. తిరిగి రెండవది యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరితో చెప్పాడు? 3వ అధ్యాయంలో నికోదేముతో చెప్పాడు, నీటి మూలముగా గాను ఆత్మ మూలముగాను జన్మించటం అన్నాడు. నేను మళ్ళా తల్లి గర్భం ఎలా జన్మిస్తా అంటే అలా కాదు. ఇప్పుడు ఒకసారి తల్లి గర్భం జన్మించి ఆత్మ మూలంగా, నీటి మూలంగా, వాక్యం మూలంగా, పరిశుద్ధాత్మ మూలంగా తిరిగి జన్మించేది. అందుకే 2 జన్మలుగా, అంటే ఒకేసారి మనం జీవించే జీవితంలో ఒకటి భౌతికమైన జన్మ, రెండవది ఆధ్యాత్మికమైన జన్మ, ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైనది వీరు ఎక్కడ జన్మించారంట? 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోను గురించి చెప్పుకున్నారు. అంటే వీరు ఎక్కడ జన్మించారు? ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ సియోనులో. కోరాహు కుమారుల కీర్తన చూస్తే అక్కడ రాబడింది 87:5, సియోను గురించి చెప్పుదురు. అంటే వారు ఎక్కడంటే ప్రతి జనము దానిలోనే జన్మించరు. ఈ యొక్క సందర్భం కూడా 2వ వచనం సియోను గుమ్మములు, మరి 5వ వచనంలో ఇక్కడ సియోను గురించి చెప్పుదురు. 6వ వచనం చూడండి. 6వ వచనం, యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చను. అంటే జన్మించినప్పుడు. కనుక అందుకే దేవుని గ్రంథంలో మనం చూస్తే సియోను పర్వతము, అలాగే మనం అక్కడ చూస్తున్నప్పుడు దేవుని వాక్యలో ఒలీవ పర్వతము లేదా గోల్గొతా పర్వతము, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒకదాని మీద ఒకటి ఉండవు, పక్క పక్కనే ఉంటాయి. ఆ 7 పర్వతాలను కలిపి అవన్నీ ఆ ప్రాంతం మీద కట్టబడింది యెరూషలేము. దానిలో ఒకటి సియోను. కనుక మనము ఈ సియోను పర్వతం అనేది దేవునికి ఇష్టమైనదిగా, దేవుడి కోరదగినది. వాస్తవానికి సియోను అనుభవాలు బైబిల్లో చాలా ఉంటాయి. అది ఎప్పుడైనా ప్రవచితం అయితే ఆ మాటలు మనం చూద్దాం. ఈరోజు మనము తిరిగి జన్మించుట లేదా బాప్తిస్మము లేదా దేవుని పుట్టుట, పిల్లలు అనే మాట మాత్రం మనం చూద్దాం. ఇక్కడ జన్మించను అనే మాట. అది ఎలా జన్మించారు? ఆత్మ మూలముగా, నీటి మూలంగా. అందుకే అంటారు కదా, అంటే భూమి మీద ఉన్నప్పుడు మనము భౌతికంగా, ఆత్మీయంగా ఈ 2 జన్మలు జన్మిస్తే ఒక మరణమే ఉంటది. అది భౌతిక మరణం, శారీరక మరణం. కానీ ఆత్మకు మరణము లేదు. మరి ఒకవేళ ఒక జన్మే జన్మిస్తే అట్టి వారికి ఎన్ని ఉన్నాయంట? 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణం, సాధారణమైంది, అందరికి వర్తించేది. రెండవది ప్రకటన 21:8, రెండవ మరణం అంటే అగ్ని గంధకాలతో మండు గుండం. అందుకే భూమి మీద మనం ఒక్క జన్మతో జన్మిస్తే, ఆ జన్మ ఏంటంటే తల్లి గర్భంలో జన్మి, ఆ ఒక్క జన్మ జన్మించి వారు దేవుని మూలంగా ఆత్మీయంగా జన్మించకపోతే అట్టి వారు 2 మరణాలు ఎదుర్కోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తే ముగ్గురు కూడా వారు భౌతికంగా తిరిగి మరి ఆత్మీయంగా జన్మించారు. 2 రకాల 2 జన్మలు, అంటే ఆత్మీయ జన్మ వచ్చినాడు.
ఇప్పుడు మనం చూస్తే ఎలాగ ఈ జన్మ, యోహాను సువార్త చూద్దాం. 1వ అధ్యాయం 12లో రాబడింది. దీన్ని మనం చూస్తే ఈ జన్మ గురించిన మాట మనం చూస్తాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాను సువార్త 1:13. వారు దేవుని వలన పుట్టిన వారే గాని శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. అంటే ఇక్కడ మనము వారు దేవుని వలన పుట్టిన వారే గాని అంటే రక్తం వలన కాదు, శరీరేచ్ఛల వలన కాదు, మనుషేచ్ఛ వలన కాదు, దేవుని వలన పుట్టినవారు. ఎవరు వీరు దేవుని వలన పుట్టినవారు? అక్కడ 1:12లో ఉంది, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. అంటే ఇప్పుడు దేవుని మూలముగా జన్మించినారు. ఒకటి తల్లిదండ్రుల మూలంగా జన్మించినారు, అది భౌతిక జన్మ. ఇప్పుడు రెండవది వాస్తవానికి భూమి మీద పుట్టిన వాళ్ళందరూ అంటే ఆదాము అవ్వల తప్పక అందరూ కూడా తల్లిదండ్రుల ద్వారా జన్మించిన వాళ్ళే కదా. అందుకంటే ఆదామవ్వలను దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు ఆదామవ్వలు, అందుకోసమే. ఇంకా తర్వాత ఎక్కడి నుంచి కయ్యను మొదలుకొని చేసుకోవచ్చు. అంటే కయ్యను కదా ఫస్ట్ వారికి పుట్టిన సంతతి కయ్యను. అంటే కయ్యను దగ్గర నుండి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు కావచ్చు, లేదు ఇప్పటి వరకు కూడా ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పుట్టిన బేబీ కూడా కదా తల్లిదండ్రుల మూలంగా పుట్టిన వారు. ఇది భౌతికమైనది. కానీ ఇక్కడ యోహాను 1:13 చెప్తుంటే ఇక్కడ రాబడిన మాట అంటే వారు దేవుని మూలముగా పుట్టినవారు. అంటే ఇప్పుడు అన్న గాని, మోహన్ అన్న గాని, స్వరూప గాని, అభిషేక్ గాని, ఇంకా బాప్తిజం తీసుకున్న అందరూ కూడా, బాప్తిజం తీసుకున్న వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టినవారు. ఎంత గొప్ప విషయం చూడండి. తల్లిదండ్రుల మూలంగా పుట్టితే అది కూడా ఒక బహుమానం లాంటిది, అది కూడా దేవుని సృష్టి కాబట్టి గొప్పదే. దానికంటే గొప్పది ఏంటి తెలుసా? దేవుని మూలంగా పుట్టడం గొప్పది. అవునా? తల్లిదండ్రుల మూలం పుట్టడం గొప్పదా, దేవుని మూలం పుట్టడం గొప్పదా? ఏది గొప్ప చెప్పండి? అందుకే నాకు వచ్చిన ఆలోచన, మనం భౌతిక జన్మదినం జరుపుకుంటాం, మంచిదే, దేవుని స్తుతిస్తాం, చాలా సంతోషం, మంచిదే, ముందు జరగండి. అంటే దేవుని కృతజ్ఞత చెప్తాం. చాలా మంది లోకంలో అయితే, మరి ముఖ్యంగా అయితే ప్రభువుని నమ్మనోళ్ళు, జాగ్రత్తగా ఉన్నాయి, ప్రభువు నమ్మనోళ్ళు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళు కేకులని లేదా డ్రింక్స్ అని పబ్బులని లేదా ఇంకా రకరకాల భయంకరంగా, అంటే లోకస్తులు అయితే కొంతమంది అయితే డిన్నర్స్ అని రకరకాల ఎంతో ఖర్చు పెడతా ఉంటారు, హోటల్ తీసుకెళ్తారు, రకరకాలు చేస్తూ ఉంటారు. అది ఎందుకు? భౌతిక జన్మ. భౌతికమైన జన్మ కొరకు అంత సంతోషిస్తూ ఉంటే మనం ఆత్మీయ జన్మదినము బాప్తిస్మం, అది దేవుని మూలంగా కలిగిన కార్యము, ఇంకెంత గొప్ప సంతోషమో, ఇదెంత గొప్ప కార్యము. అందుకోసం దేవుని, ఎందుకంటే గతంలో గురజాల్లో కూడా క్రీస్తుదాస్ అన్న ఉన్నప్పుడు టైంలో మాకు గుర్తు వాళ్ళు ఒక టీం బ్యాచ్ ఉండేవాళ్ళు, బాప్తిజం తీసుకున్న బ్యాచ్. వాళ్ళు ఎప్పుడు బాప్తి తీసుకున్న నెక్స్ట్ సంవత్సరం అదే రోజు రాగానే దేవుని స్తుతించి మందిరంలో చిన్న కుడికి పెట్టుకుంటారు గురజాల్లో. వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్ బర్త్డే, ఆత్మీయ జన్మదినం. అర్థమైందా? అంటే ఇది ఊరక కాదు, ఇది వాక్యానుసారం. ఈ పరిచర్య, ఈ కూడికలు గురజాల్లో అన్న క్రీస్తుదాసనాలు పెట్టేవారు. అలాగా చాలాసార్లు పెట్టాము. సంవత్సరం కాగానే సిస్టర్ వచ్చి ప్రార్థన చేసుకున్నా, ఈరోజు మీటింగ్ అన్న ప్రార్థన కుడి కింద లేదా చిన్న మీటింగ్ పెట్టేసి వాళ్ళు కలిగిన చిన్న స్నాక్స్, స్వీట్స్ పంచి, అంటే ముందు దేవుని స్తుతిస్తారు. ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం, దేవుని మూలంగా పుట్టడం. కాబట్టి అలాగా, అందుకే దేవుని స్తుతించే అనుభవం, కృతజ్ఞత, దేవుని మనం స్తుతించడం అనేది కూడా అవసరమైంది. దేవుని మనం ఆరాధించాలి, గణపరచాలి. ఆత్మీయ జన్మదినం ఎంత గొప్పదండి కదా. భౌతిక శారీరక జన్మం కంటే కూడా, శారీరక జన్మ కూడా దేవుని వారు కలిగినాం కాబట్టి దేవుని స్తుతిస్తాం, ఓకే. దానికంటే గొప్పది ఏంటంటే ఆధ్యాత్మికమైన జన్మదినం, అంటే బాప్తిస్మం. అందుకే దేవుని మూలముగా పుట్టిన వారము. అందుకే దేవుడు రెండవ జన్మ, ఆత్మ సంబంధమైన దైవికమైన జన్మను మనకి ఇచ్చా కాబట్టి ఇది ఎంత గొప్ప సంతోషకరమైంది. ఈ లోకంలో మరి ప్రజెంట్ 840 కోట్ల జనాభాలో మరి చాలా మంది కోట్ల ప్రజలకు ఈ ఆత్మీయమైన జన్మదినం లేదు, ఈ దేవుని మూలంగా పుట్టిన అనుభవం లేదు. తల్లిదండ్రుల ద్వారా పుట్టిన అనుభవం ఉంది, కానీ దేవుని మూలంగా పుట్టిన వారికి ఎవరంటే రక్షణ పొంది బాప్తిస్మం పొందిన వారికి కలిగి ఉన్నారు. మంచిది. మనం చూస్తే క్లుప్తంగా 7 సంగతులు మనం చూద్దాం. చూడండి, దేవుని మూలంగా పుట్టిన అనుభవం మనం చూస్తే మొదటి సందర్భం చూద్దాం. మొదటి యోహాను పత్రిక, అపోస్తులని యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ దేవుని మూలంగా పుట్టడం అనేది మనకేం చూపిస్తుందండి? మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి చూడండి, 5వ అధ్యాయం మొదటి యోహాను 5:1.
యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆత్మీయ పుట్టు అనే పదాన్ని మనం ధ్యానిస్తాం. జన్మదినం, ఆత్మీయంగా జన్మించరి, సీయోనులో జన్మించరి, ఆత్మీయంగా జన్మించరి, ఆత్మ మూలముగా, నీటి మూలంగా జన్మించరి, వాక్యము ద్వారా వారు దేవుని మూలంగా జన్మించరి. అంటే ఈ యొక్క దైవికమైన జన్మదినం అనేది ఎప్పుడు నిజంగా జన్మించాలని రుజువు ఏంటి? ఎలా జన్మిస్తారు? ఒకవేళ చివరిలో ఈ యొక్క శబ్దాంతరం ద్వారా ఉంటున్న ప్రియమైన గ్రామవాస్తులారా, ఈ ఆత్మీయమైన జన్మదినం ఏంటి? నిక్కుదే అర్థం కాల. ఆయన ముసలివాడు, వృద్ధుడు, ఇశ్రాయేలుకే బోధకుడైన కదా, అలాంటి యూదుడు బోధకుడు, ఇశ్రాయేలుకు బోధకుడైన ఆయనకి అర్థం కాకపోతే యేసు ప్రభువారు చెప్తూ వచ్చినారు అది జన్మ ఏంటో, ఎలా జన్మించాలో, నూతన జన్మ. అందుకే ఒకడు క్రొత్తగా తిరిగి జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే ఇప్పుడు క్రొత్తగా జన్మించకపోతే ఏం చూడలేం? ఇస్తే ఏం చూడలేం? పరలోకము చూడలేం. పరలోకం చూడకపోతే ప్రవేశిస్తామా? ప్రవేశించాము. మోషే అన్న దూరం కూడా చూసినాడు కానీ చేరలేదు కనాన్లో. ఆ తర్వాత దేవుని సంకల్పంలో యేసు ప్రభువారు మత్తయి 17వ అధ్యాయంలో ఆయన రూపాంతరం కొండ మీద ఆ టైంలో మోషే గారు ఉన్నారు. సరే, మనం చూస్తే ఇప్పుడు మనం దేవుని రాజ్యాన్ని కనీసం చూడడం. అంటే ఈ లోకంలో ఎవరికైతే ఆత్మీయ జన్మ లేదో, తిరిగి జన్మించే అనుభవం లేదో, దేవుని మూలంగా ఎవరైతే పుట్టరో, ఇది స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాట నికోదేముతో, యోహాను సువార్త 3:3. అందుకే దైవజన్ భక్సింగ్ గారు ఆయన అనేవారు ఏమనంటే, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? కనబడ్డప్పుడు అంటారు. జన్మించావంటే జన్మించకపోతే మనం ఎలాగుంటాం? భౌతిక శరీర జన్మ అది కాదు. ఏ జన్మ గురించి అని చెప్పేదైనా? ఆత్మీయ జన్మ. ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించావా? నువ్వు రెండోసారి జన్మించావా అని దైవజనుడు ప్రశ్నించేవాడు భక్సింగ్ గారు ఎవరైనా కనబడినప్పుడు. అలాగే మనం చూస్తే ఒకసారి కాలింగ్ ఫామ్ లో మీటింగ్ జరుగుతూ వచ్చింది. ప్రత్యేక కొడుకులు, పరిశుద్ధ సమాజ కొడుకులు. అప్పుడు జయశ్రీ అంకుల్ అక్కడ ప్రాంతంలో ఉన్నారు, మండలి మహిళ గారు అంకుల్ జయశ్రీ అంకుల్. ఆయన చెప్తూ వచ్చాడు, ఆ కాలింగ్ ఫామ్ మీటింగ్స్ లో ఒక విశ్వాసి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తుంటే కొన్ని స్వీట్స్ పంచుతూనంట. అడిగాయంట అంకుల్ అంట, ఏం వాట్ ఈస్ ది ప్రాబ్లం, వాట్ ఈస్ దిస్ కారణం ఏంటి అన్నాడు. ఎందుకు పర్పస్ ఏంటి, వాట్ ఈస్ పర్పస్ అంటే బర్త్డే అంకుల్ అని అంట. బర్త్డే అని చెప్పినప్పుడు భౌతిక జన్మదినం అనుకుంటా కదా, దిస్ ఇస్ నాట్ బర్త్డే, ఫిజికల్ బర్త్డే కాదు, స్పిరిచువల్ బర్త్డే అంకుల్ అన్నాడు. అర్థమవుతుందా? అంటే భౌతిక జన్మదినం కాదు, ఈ రోజు నేను ఆత్మీయ జన్మదినం, ఆత్మీయంగా బాప్తీసం తీసుకున్న రోజు అంటే ఆ దేవుని స్తుతించి ఆయన దేవుడు ఆశీర్వదించగా అలా స్వీట్స్ పంచుకున్నారు. అంటే చూడండి, అంటే అక్కడ సంతోషించాడు దైవజనుడు కూడా. అంటే ఆత్మీయమైన జన్మదినం ఈ రోజు. అర్థమైందా? భౌతిక జన్మదినమే సంతోషం అయితే అంతకంటే గొప్పది ఆధ్యాత్మికమైన జన్మదినం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసే క్రీస్తు ఎలా జన్మిస్తారు? జన్మించాలంటే ఏం కావాలి? ఒకవేళ తిరిగి జన్మించిన వారు ఎలా జన్మించాలి? తిరిగి జన్మించామని దానికి రుజువేంటి? తిరిగి జన్మించిన మనం ఎలా జీవించాలి అనే మాటలు మనం చూస్తే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా ఏమైనాడంట? చెప్పాలి, దేవుని మూలంగా ఏమయ్యాడు? పుట్టి ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని మూలంగా పుట్టాలంటే ముందు మనం ఏం చేయాలో చెప్పండి? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మాలి. అంటే యేసే అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అంటే యేసు క్రీస్తై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన అభిషిక్తుడై ఉన్నాడు, ఆయన దైవమై ఉన్నాడని నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ. అది మొట్టమొదటి విషయము. ఎలా రక్షణ పొందుతాం? ఎలాగ తిరిగి క్రొత్తగా జన్మిస్తాం? తిరిగి జన్మించాలంటే ఏం చేయాలా అంటే ఇక్కడ యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మాలి. తిరిగి జన్మించాలంటే ముందు యేసు క్రీస్తై ఉన్నాడని, రక్షకుడని ప్రభువు నమ్మాలి. అందుకే యోహాను 1:12 తనను ఎందరు అంగీకరించిన వారందరికీ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు. అందుకే దేవునిందు మనం నమ్మిక, యేసే క్రీస్తు నమ్మిక విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని మూలంగా వారు పుడతారు లేదా దేవుని పిల్లలుగా చేయబడతారు. ఆత్మీయ ఒకటి. రెండవ మాట చూద్దాం. రెండవ మాట చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రెండవదిగా యోహాను పత్రికలోనే రెండవ సందర్భం చూస్తాం. యోహాను పత్రిక చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన పత్రిక లైవ్. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో పేటను నీతిని జరిగించని ప్రతి, అంటే ఇక్కడ తన సహోదరుని ప్రేమించేవాడు దేవుని సంబంధాలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో మనకు తెలుస్తుందంట. అంటే
దేవుని పిల్లెవరో అపవాది పిల్లెవరో తెలుసు. ఎట్లా అంటే నీతిని జరిగించని ప్రజలు, అంటే దీనికి ఆపోజిట్ ఉంది కదా. అంటే నీతిని జరిగించకపోతే, సహోదరుని ప్రేమించకపోతే వాళ్ళు దేవుని పిల్లలు కాదు, దేవుని సంబంధాలు కాదు. ఇప్పుడు రెండోది దేవుని పిల్లలు అంటే ఏంటి? నీతిని జరిగించేవారు. ఒకటి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మి అలాగే బాప్తిసం పొందిన వారు. రెండవది నీతిని జరిగించేవారు దేవుని సంబంధులు లేదా దేవుని పిల్లలు. అంటే నీతిని జరిగించినప్పుడు ఏ నీతి? దైవికమైన నీతిని, దైవ నీతిని. కనుక వాక్యానుసారమైన దేవుని నీతిని, ఆ దైవ నీతిని మనం ఏం చేయాలంటే జరిగించుట. మనం దేవుని వలన నీతిమంతులుగా చేయబడాలి. నీతిమంతులు చేయబడిన తర్వాత ఏం కావాలంటే ఆ దేవుడు మనల్ని నీతిమంతులు చేసినాడు, దైవిక నీతిని మనకు ఆపాదించాడు. ఆయన నీతిమంతులు కనుక మనకు నీతిని ఆపాదించాడు. ఈ నీతిని మనం ఏం చేస్తున్నాం? జరిగిస్తూ ఉండాలి. దైవికమైన నీతిలో మనం కొనసాగుతూ ఉండాలి. కనుక దైవిక నీతిలో మనం కొనసాగుతున్నప్పుడు మనము అలాప్పుడు దేవుని పిల్లలము లేదా దేవుని సంబంధులుగా మనం ఉంటాం. అది కదా, మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనమేసుని వారలము తన వారిగానే యుందుము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను, తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే. కాబట్టి గమనిస్తే రెండవది దేవుని నీతిని మనము జరిగించేవారం. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఆ నీతిని ఆపాదించి నీతిని మనము దైవిక నీతిని మనం జరిగిస్తూ ఉంటే దేవుని సంబంధులు, దేవుని పిల్లలు. ఒకవేళ నీతిని జరిగించకుండా ఆ నీతికి అవినీతో దుర్నీతితో పాపాన్ని కొనసాగిస్తూ ఉంటే అక్కడే రాబడింది ఎవరు దేవుని సంబంధులో, ఎవరు అపవాది సంబంధులు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైపోద్ది నీతిని జరిగించే ప్రతివారు దేవుని సంబంధులు, దేవుని పిల్లలు. పాపమును జరిగించేవారు అర్థం. ఓకే, మూడో సంగతి చూస్తాం. మూడో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మూడో మాట అదే యోహాను పత్రిక. యోహాను పత్రికలోనే మనకు చాలా విషయాలు కనబడతాయి. అక్కడ చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక. అంటే ఇక్కడ పాపము చేయదు. ఇక్కడ మనం మూడో చూస్తే దేవుని మూలంగా పుట్టిన వారు జీవితాలు. అంటే ఇక్కడ ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో అందుకే కదా వారు మనుష్యేచ్ఛ వలన కాదు, రక్తం వలన కాదు, శరీరేచ్ఛ వలన కాదు. ఎలాగంట ప్లస్ ఎలాగా? దేవుని మూలంగా పుట్టిన. అంటే దేవుని మూలంగా పుట్టామన్న రుజువేంటి మనకు అంటే ఇక నిర్ధారణ ఏంటంటే మూడవ సంగతి, దేవుని మూలంగా ఎవరైతే పుట్టారో వారి యొక్క పాపం చేయరు. అంటే అంతకుముందు ఏం చేస్తున్నాము చెప్పండి? అంతకుముందు దేవుని మూలంగా పుట్టక మునుపు మనందరం కూడా ఎవరేమైనా అందరూ ఏం చేస్తున్నాం? అందరూ పాపం చేస్తున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నాం. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయరు? పాపం చేయరు. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయరు. ఒక్కోసారి మనం రక్షించబడ్డ తర్వాత కూడా, దేవుని నమ్మిన తర్వాత కూడా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. పాపం చేయదు. దావీదు రక్షణ పొందిన తర్వాత చేశాడు. బాగా ఇస్కరియోతు యోధ రక్షణ పొంది ఇంకా సేవ చేస్తూ ఆయన ఆ విషయంలో, ధన విషయంలో ఇంకా మనం ఆయన కూడా విశ్వాసే కదా. ఇలాగ మనం చూస్తాం. అంటే దేవుని రక్షణ పొందిన తర్వాత కూడా చేసే అవకాశం. అంటే కొన్నిసార్లు తెలియక చేస్తాం, కొన్నిసార్లు అపరాధాలు పడతాం, కొన్నిసార్లు తెలిసి చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే మూడోది ఏంటంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. ఇది మూడో లక్షణం. అంటే దేవుని మూలంగా పుట్టారనుకోండి, బుద్ధిపూర్వకంగా పాపం చేయరు. అది అపవాది ప్రేరేపణ, లేదా స్వయంకృత అపరాధమో, తెలియక పొరపాటు, లేదా శరీర ప్రేరేపణ, ఏదో లేదు ఇతరుల ప్రేరేపణ, ఏదో పరిస్థితులు బట్టి పాపం చేసే పరిస్థితులు ఉన్నాయి. చేస్తారు, పాపం చేస్తారు. అందుకే మళ్ళీ ప్రభు రక్తం కోరుకుంటాం, ప్రభుని క్షమాపణ అడుగుతూ ఉంటాం కదా. అయితే బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి రక్షించబడ్డావు, ఇప్పుడు నేను వెళ్ళి త్రాగాలి అంటే, త్రాగడం అంటే ఏంటి? ద్రాక్షారసం, డ్రింక్స్ ఇవి కాదు, కూల్ డ్రింక్స్ కాదు. ఏంటది? తాగకుండా ఉన్నాయి కదా, వైన్ తాగకుండా ఉన్నాయి. అంటే త్రాగడానికి బుద్ధిపూర్వకంగా వెళ్ళి అతను తాగాడు అనుకోండి, అతను వెళ్ళి తాగాడు. రక్షించబడి కూడా బుద్ధిపూర్వకంగా వెళ్ళి తెలిసి వాక్యంలో ఉంది, రక్షించబడి తిరిగి జన్మించి మరలా వెళ్ళి బుద్ధిపూర్వకంగా వెళ్ళి అనుకోండి,
అలా అది వేరు మళ్ళా. కాబట్టి ఇక్కడ అందుకే అలాగ బుద్ధిపూర్వకంగా కాదు కానీ దైవికంగా మన వాక్య వెలుగులో అందుకే పాపము చేయరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఇది పాపము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. అది త్రాగకూడదు, లేదా ఇది చేయకూడదు, ఇలాగ వెళ్ళకూడదు, కాని స్థలానికి, పోరాని స్థలానికి పోకూడదు, చేయరాని కార్యాలు చేయకూడదు, చూడరాని చూడకూడదు, తినకూడని తినకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపణిస్తాడు. మన అంతరంగంలో వాక్యముతో దేవుడు మనతో మాట్లాడతాడు. అందువల్ల కనుక దేవుని మూలంగా పుట్టినవారు మూడోది బుద్ధిపూర్వకంగా పాపమును చేయరు. అందుకే మనం చేయకుండా కూడా మనం నాలుగో మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నాలుగోది క్లుప్తంగా మనం చూస్తాం కనుక మనం చూడండి, నాలుగో సందర్భంకి వస్తాం. యోహాను పత్రికలోనే గుర్తుపెట్టి, జాగ్రత్త గుర్తుపెట్టి, 7 సంగతులు మనం క్లుప్తంగా ముగిస్తాం. నాలుగో సందర్భం చూద్దాం. యోహాను పత్రిక చూడండి, యోహాను రాసిన పత్రిక. ఇక్కడ మనం ఒక మాట రాబడింది. అతడు 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలిచెను. బీజం అంటే అర్థం ఏంటి? విత్తనం. బీజం అంటే అర్థం ఏంటి? విత్తనం. ఇప్పుడు విత్తనం అంటే ఏ విత్తనం? విత్తనం దేనికి సాదృశ్యం చెప్పండి? వాక్యానికి సాదృశ్యం. అంటే ఇప్పుడు నాలుగోది మనము దేవుని మూలంగా పుట్టిన, వాస్తవానికి ఇది మూడో మాట. మన ఒక ఆర్డర్లో చూస్తే ఇందాక మనం చెప్పింది బుద్ధిపూర్వకంగా పాప, నాలుగోది వాస్తవానికి అది. మూడోది ఏంటంటే దానికి ముందు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళలో బీజం నిలుస్తుంది. ఆయన బీజం అంటే వాక్యం నిలుస్తుంది. దేవుని వాక్యం నిలుస్తుంది. అంటే దేవుని మూలంగా పుట్టాము, తిరిగి జన్మించాము. తిరిగి జన్మించినా కనుక మనం తిరిగి జన్మించింది సువార్త ద్వారా. సువార్త అంటే ఏంటి? వాక్యమే కదా. ఏంటి ఆ వాక్యం? 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయాను, యేసుక్రీస్తు లేఖనం ప్రకారం సమాధి చేయబడను, లేఖనం ప్రకారం 3వ దినం మనం తిరిగి లేచను. ఇదే సువర్తమానం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అంటే కొరింథీ పత్రికలో ఇక్కడ ఏం రాబడింది? ఇక్కడ అంటే మూడో సందర్భం ఏం చూపిస్తుందంటే మన హృదయములలో అందుకే మొదటి అంటే వాక్యము, బీజం అంటే విత్తనం, విత్తనం అంటే వాక్యం. వాక్యం ఎక్కడ ఉంటుంది? మన హృదయములో. చెప్పండి, వాక్యం ఎక్కడ ఉంటుందంట? 3 చోట్ల ఉండాలి. ఒకటి రోమపత్రం, నీ చేతిలో కదా వాక్యం ఎక్కడ ఉందంట? ఒకటి బైబిల్లో ఉందా? చేతిలో ఉంది. బైబిల్ లేకపోతే చేతులు లేదనుకోండి, బైబిల్లోని చేతులు. రెండవది మన యొక్క నోటి ద్వారా. మూడోది ఎక్కడ ఉంటుందంట? హృదయంలో ఉంటుంది వాక్యం. ఇప్పుడు మనం ఆ వాక్యం హృదయంలో నింపుకున్నప్పుడు, నిలిచినప్పుడు, బీజం అంటే వాక్యం, ఈ వాక్యం ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? దేవుని మూలంగా పుట్టిన వారు వాక్యం నిలుస్తుంది. అందుకే కదా ఇప్పుడు మనం చూస్తాం, ఈ వాక్యము నిలుస్తుంది, వాక్యం ఉంటుంది. ఆ బీజము నిలుచును అంటే వాక్యం నిలుస్తుంది. అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి? స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మరే హృదయంలో వాక్యం ఏం చేసిందంట? భద్రపరుచుకుంది. అంటే వాక్యం ఏమైనట్టు? ఆమెలో నిలిచింది. అందుకే కొలసీ పత్రిక పౌలు అంటారు, కృపాసహితంగా క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపడే. మనం ఒకవేళ కొండ ఉంది, ఆ కొండకు చిన్న హోల్ ఉంది, రంధ్రం ఉంది, నీళ్లు పోసాం, అప్పుడు నీళ్లు ఉంటాయా? నిలబడతాయా? ఉండవు కదా, నీళ్లు ఉండవు. అయితే ఆ కొండలో మనకు ఏంటంటే హోల్ లేకుండా ఉండాలి, దాంట్లో నింపుకుంటూ ఉండాలి. ఒకసారి వాక్యం ఎట్లా ఉంటుందంటే మనకి ఇటువైపు నుంచి ఒకసారి దయ చెప్పాడు, ఈ వాక్యం మనం ఇలా వింటాము, ఇలా నుంచి వెళ్ళిపోద్దంట కదా. అలా వెళ్ళిపోవడం కాదు, కానీ విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే హృదయంలో తీసుకుని హృదయంలో భద్రపరుచుకోవాలి. మరే చేసిన పని అది. అందుకే వాక్యం నిలవాలి. నీళ్లు నిలవలేదనుకోండి ఉపయోగం ఉండదు మనకు. ఆ పోసిన నీళ్ళు నిలవకపోతే వాక్యం మనలో నిలవాలి. అందుకే దేవుని మూలంగా పుట్టిన వారిలో మూడోది వాక్యం నిలుస్తుంది. ఎప్పుడైతే వాక్యం నిలుస్తో దీనికి సంబంధించిన పదం ఏంటంటే అప్పుడు 119వ కీర్తనలో ఉంది తీయదుగా, అక్కడ 9:11 ఏంటంటే నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. అందుకదా యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు. అందుకే ఇప్పుడు మూడోది, ఇప్పుడు దీనికి అనుసంబంధం నాలుగోది అంటే అప్పుడు నాలుగోది బుద్ధిపూర్వకముగా పాపము చేయరు దేవుని మూలంగా పుట్టిన వారు. 5వ మాటకు వస్తాం. చూడండి, 5వ సంగతి చూద్దాం. 5వదిగా పరిశుద్ధ గ్రంథంలో యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1 చదవండి. 5:1 చదవండి. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. ఇది అంటే మనము ఇప్పుడు 5వ సందర్భం ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? పుట్టించిన వాడిని
ప్రేమిస్తుంది. అంటే పుట్టించింది ఎవరు మనల్ని? దేవుడు. అంటే ఇప్పుడు మనం దేవుని ఏం చేయాలి చెప్పండి? మనం ప్రేమించాలి. జన్మనిచ్చింది ఆత్మీయంగా, భౌతికంగా ప్రభువు మనకు జన్మనిచ్చాడు. అందుకే కదా దేవుని ప్రేమించాలి మొదటి. రెండోది ఎవరిని ప్రేమించాలి? పిల్లలు చెప్పండి. రెండోది ఎవరిని ప్రేమించాలి? పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి కదా. ఎందుకంటే మన ఆత్మ సంబంధ జన్మకు, భౌతికమైన జన్మ పుట్టించడం కూడా దేవుడు కారకుడే. అయితే ఇప్పుడు మనము మొదటి కారకుడు, మొదటి ఆయన కాబట్టి మొదటి దేవుని ప్రేమించాలి, దేవుని స్తుతించాలి, ప్రేమించాలి. రెండోది ఎవరంటే దేవుని తర్వాత కదా తల్లిదండ్రులు. మన జన్మకు కారణం ఎవరు? రెండోది తల్లిదండ్రులు. అందుకే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి. మొదటిగా మనం దేవుని ప్రేమించాలి. ఇప్పుడు దేవుని ప్రేమించాలి. ఆ తర్వాత ఏం రాబడింది? పుట్టించిన వారంటే మన తల్లిదండ్రులను ప్రేమించాలి. అంతేకాదు ఇంకా మనం ఏం చేయాలంటే మనం దేవుని ప్రేమించు. ఒక మాట చూద్దాం చూడండి, దీనికి సంబంధించిన పదం 4వ అధ్యాయం 7వ వచనం. అదే యోహాను 4:7. ప్రియులారా, మనం ఒక్కరినొకరు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. అంటే దేవుని మూలంగా పుట్టిన వారు చేసే 5వ పని ఏంటి చెప్పండి? ఇప్పుడు వారు దేవుణ్ణి ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు, పుట్టుక కారణమైన దేవుణ్ణి, తల్లిదండ్రులని, మరియు ఇతరులు ఒక్కరినొక్కడు ప్రేమిస్తారు. ఇది నిజంగా మనం దేవుని ప్రజలుగా కనుక సార్వత్రికంగా ఎవరైనా సరే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని మూలంగా పుట్టిన వారిలో ప్రేమ నిలుస్తుంది. ఒకవేళ ప్రేమ లేదనుకోండి కదా, ప్రేమ కొరత అయిపోతుంది. కానీ మనం దేవుని ప్రేమతో నింపబడాలి. అందుకదా నింపుము ప్రభు అంటారు పాట కూడా, ప్రేమతో. అలాగనే మనం దేవుని ప్రేమతో, అగాపే ప్రేమతో, అలాగే మనం అంటే దేవుడు ప్రేమించాడు, మనము దైవిక ప్రేమతో మనం నింపబడాలి. 5వది దేవుని మూలంగా పుట్టినామంటే మనం దేవుని పుట్టించిన దేవుణ్ణి, తల్లిదండ్రులను, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దైవదాసులను, దేవుని బిడ్డలను, సంఘాన్ని, తోటి విశ్వాసులను, పొరుగు వారిని, అనేకులు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఇది ఎవరు చేస్తారా ఆ విషయం అంటే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళే చేస్తారు. దేవుని మూలంగా పుట్టని వారు అలాగ చేయలేరు. చేసినా అది తాత్కాలికమే. అవునా? దేవుని మూలంగా పుట్టని వారు నిజంగా దేవుని ప్రేమించగలుగుతారా? దేవుని మూలం పుట్టిన వాళ్ళే మనం సరిగ్గా ప్రేమించలేకపోతున్నాం మనమే. ఇంకా పుట్టిన వాళ్ళు ఏం ప్రేమిస్తారు? దేవుణ్ణి ఏదో కాత్తకొద్ది ప్రేమిస్తారు. అది కూడా సరైనది కాదు కదా. రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా దేవుణ్ణి ఎలా మనం ప్రేమిస్తున్నాం? అందుకే కదా దేవుడు ఏమంటాడు? మొదటి నీ హృదయం నాకు ఇమ్మంటాడు కదా. మనం దేవుని ప్రేమిస్తుంటే మొత్తం అర్థం ఏంటి? నా కుమారుడు నీ హృదయమును నాకేమో, నీ జీవితం నాకు ఖర్చు అంటాడు. అది దేవుని ప్రేమించడం అంటే. నా మాట వినమన్నాడు కదా. దేవుని ప్రేమించడం అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాట వినడమే దేవుని ప్రేమించడం. ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు కదా. అది కాబట్టి ఇప్పుడు 5వది మనం చూస్తే దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరయ్యా అంటే ఒకరినొకరు దైవికంగా ప్రేమ కలిగి జీవించాలి, దేవుని ప్రేమతో నింపబడాలి. అది మనం 6వ మాట సందర్భంకి వస్తాం చూడండి. ఒకవేళ రక్షణ పొంది కూడా మన జీవితాల్లో లైవ్లో వింటున్న వారు కావచ్చు, బయట కావచ్చు, అనేకులు ఎవరైతే ఒకవేళ రక్షించబడి ఎన్నో సంవత్సరాలు కావచ్చు, మంచిదే. ఒకవేళ దేవుని ప్రేమ లేకపోతే మనం బాప్తీసం తీసుకున్న ఆ ముగ్గురే కాదు, మనం కూడా సరి చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనలో కూడా బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరం కూడా సరి చేసుకోవాలి. ప్రభువా, నేను ఎక్కడైనా ఇంకా ఈ అనుభవాల్లో ఏంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విషయంలో కొరత ఉందా? రెండోది ఏం చెప్పుకున్నాం? నీతిని, దేవుని నీతిని, ఎక్కడ నీతిని జరిగించలేకపోతున్నానా? నీ నీతిని, దైవిక నీతిని కొనసాగించాలయ్యా, సరిదిద్దుకోవాలి మన జీవితాలు. అందరూ రక్షించబడ్డ అందరూ కూడా. మూడోది దేవుని వాక్యం మనలో నిలుస్తుందా? ఆ వాక్యం కార్యసాధకం చేస్తుందా? 4వది బుద్ధిపూర్వకంగా పాపం చేయము. 5వది మనం దేవుణ్ణి, అనేకులను మనం ఏం చేస్తాం? ప్రేమ కలిగి జీవిస్తాం. నెంబర్ 6 6వది రండి, యోహాను పత్రిక 5వ అధ్యాయం 4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని మూలంగా పుట్టిన వారు చేసే పని ఏంటి చెప్పండి? ఇప్పుడు 6వది ఏంటంటారా? లోకమును ఏం చేస్తారు? వాళ్ళు జయిస్తారు. ఎందుకు అంటే వారు దేవుని మూలంగా ఏమయ్యారు? వాళ్ళు పుట్టినారు, దేవుని ద్వారా పుట్టిన వారు, దేవుని పిల్లలుగా ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడు? తండ్రి ఎలాంటి వాడు అంటే మన ప్రభు ఎలాంటి వాడు? విజయుడు క్రీస్తు. సమస్తం పైన ఏం చేశాడు? ఆయన విజయశీలుడు. మొన్న కదా ఈస్టర్ జరిగింది. ఈస్టర్ అంటే ఏంటి? విజయానికి గుర్తుంది. ఈస్టర్ తిరిగి లేచాడు అంటే మరణం పైన జయించాడు, జయించిన వాడు, జయశీలుడు, ఆయన విజయుడు.
కనుక ప్రపంచ చరిత్రలో చూస్తే ఆయనే విజయుడు. ఇప్పుడు ఆయన పిల్లలమైన మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం విజయమై ఉండాలి కదా. అందుకే కదా, మనిషికి పుడితే మనిషి కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు, దేవునికి పుడితే దైవ కుమారుడు, దేవుని కుమారుడు. కనుక మన తండ్రి జయించేవాడు కాబట్టి నేను రక్షించబడిన ప్రతి విశ్వాసి, బాప్తిసం తీసుకున్న బిడ్డలు, రక్షించబడిన వారందరూ కూడా జయించే వారంగా మనం ఉండాలి. ఏం జయించాలి? అక్కడ ఏముందంటే అక్కడ చెప్పండి, ఏముందా? లోకమును జయించాలి. లోకంలో ఏమున్నాయి చెప్పండి? 3 ఉన్నాయి. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవనం. ఈ 3 ప్రధానమైనవి. వాటిలో అనేకమైన ఇన్క్లూడ్ అయి ఉన్నాయి, అనేక ఇమర్చబడి ఉన్నాయి. కాబట్టి అందుకే జయించాలి. చాలా మంది దినాల్లో వాటిని జయించలేకపోతున్నారు. జయించలేకనే కదా ఆ పండు చూడ రమ్యంగా ఉంది. అదిగో అందుకే కనుక మనం గమనించినప్పుడు రకరకాల దావీదు జయించలేకపోయిన కొన్ని సందర్భాల్లో. కాబట్టి అనేకులు కూడా జయ జీవితం కోల్పోయిన పరిస్థితి. ఇక్కడ మనం దేవుని బిడ్డలుగా 6వది ఏంటంటే, దేవుని మూలంగా పుట్టిన మనం లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శరీరాశ జయించాలి, శరీర కార్యాలు జయించాలి. ఇంకా మనం చూస్తే అనేకమైన వాటిని, శరీరం కానీ అనేకమైన విషయాలు మనము జయించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకే క్రీస్తు మూలంగా వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయము యేసు ప్రభు ద్వారా మనకు విజయం ఉంది. మనము ఓడిపోయే పరిస్థితులు ఉండొచ్చు, అయితే ఆయన విజయాన్ని మనం కోరుకోవాలి. ఆయన సహాయాన్ని మనం కోరుకుంటే మనం జయిస్తాం. మనంతటా మనం విజయము పొందలేము. యేసుక్రీస్తు ద్వారా అని రాబడింది. ఆయన రక్తము ద్వారా జయం, ఆయన వాక్యము ద్వారా విజయం, ప్రార్థన ద్వారా విజయము, విశ్వాసము ద్వారా విజయం. ఈ అనుభవాలు కలిగి ఉండాలి. మనం జయించాలంటే యేసుక్రీస్తుని కలిగి ఉండాలి, ఆయన రక్తమును కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథంలో రక్తము ద్వారా విజయం. ఒకటి యేసుక్రీస్తు ద్వారా, రెండవది రక్తము ద్వారా, మూడవది వాక్యము ద్వారా, నాలుగవది విశ్వాసం ద్వారా. ఈ సాధనాలు ఏంటి? ఈ సాధనాలు మనకి జయించడానికి సాధనాలు. మనం విజయం పొందాలంటే ఈ 4 సాధనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి లేకుండా మనం జీవితము జీవించలేము, ఓటమి పాలవుతాం. చివరి మాట మనం ప్రార్థన చేసుకున్నాం. నెంబర్ 7, 7వ మాట రండి. 7వదిగా 1 యోహానులోనే 5వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 యోహాను 5:18 అందరం కలిసి చదువుదాం. 5:18 అందరం చదువుదాం. చదవండి. దేవుని మూలముగా, అందరు బిగ్గరగా అందరు చదవాలి, పిల్లలు పెద్దలు అందరూ. 5:18 దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. చాలు, లాస్ట్ లో రాబడింది, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు. ఇది నెంబర్ 7. అంటే దేవుని మూలంగా పుట్టిన వారు దేవుడు భద్రపరుస్తాడు, ఆయన దూతలు భద్రపరుస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, ఆయన వాక్యముతో మనం భద్రపరచబడతాం. అదే సమయంలో దేవుని సంఘములో మనం భద్రపరచబడతాం. అదే సమయంలో ఏం కావాలంటే దేవుని సహాయంతో మనం కూడా మనం ఏం చేసుకుంటాం? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఎప్పటికప్పుడు భద్రం చేసుకుంటాం. అంటే దేవుని వల్ల పుట్టిన వారం. అందుకే మనం భద్రం చేసుకోకపోతే ఎంత నష్టం ఉంటుందో, ఎంత అపాయాలు ఉంటాయి కదా. అందుకే మన ఆత్మీయ జీవితాలు మనము దేవుని మూలముగా భద్రం చేసుకోవాలి. జాగ్రత్తగా మన జీవితాలను వాక్యంతో, ప్రార్థనతో ఎప్పటికప్పుడు ప్రతి దినము దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత మన ఆత్మీయ జీవితాలు భద్రం చేసుకోవాలి, భద్రంగా కాపాడు. కదా అలాగ మనం ఈ 7 అనుభవాలు మనం దైవ బిడ్డలకు, తిరిగి జన్మించిన వారు, బాప్తిసం పొందిన వారు, అంటే రక్షించబడ్డ అందరికీ వర్తిస్తాం. ఒకవేళ మీలో రక్షణ పొందకపోతే, చేరువచ్చిన వారిలో, బయట దూరంగా సమీపం ఉన్న వారిలో ఇంకా రక్షణ పొందకపోతే, బాప్తిసం పొందకపోతే ఎలాగా? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్మాలి. మన పాపముల కొరకైన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మాలి. నమ్మి విశ్వసించడం ద్వారా, ఆ తర్వాత విశ్వాసం ద్వారా, బాప్తిసం ద్వారా మనం ఏమవుతున్నాం? రక్షించబడతాం. ఇప్పుడు 7 సంగతులు. నెంబర్ 1, మొట్టమొదటి సంగతి చెప్పుకున్నాం. ఒకటి యేసు క్రీస్తుని నమ్మాలి, దేవుని మూలంగా పుట్టిన వారు. అలాగే నమ్మికతో మనం ప్రభు కొరకు జీవించాలి, నమ్మికతో, విశ్వాసంతో జీవించాలి, దేవుని మూలంగా పుట్టిన మనం. రెండవది నీతిని జరిగించేవారు, దైవికమైన నీతిని. మూడవది దేవుని వాక్యం మనలో నిలవాలి, బీజం నిలుస్తుంది దేవుని మూలంగా, అంటే దేవుని వాక్యాన్ని మనం నిలుపుకోవాలి, వాక్యాన్ని. నెంబర్ 4, 4వది బుద్ధిపూర్వక పాపము చేయడం. 5వది ఏం చేస్తారు? 5వది దేవుని ప్రేమిస్తారు, అనేకులను ప్రేమిస్తారు, దైవ ప్రేమతో ఉంటారు, నిజంగా దేవుని వల్ల పుట్టిన వారు.
ఆరోది లోకమును జయిస్తారు వారు, దేవుని మూలంగా పుట్టిన వారు జయ జీవితం జీవిస్తారు. నెంబర్ 7 7వది తన్ను భద్రపరుచుకుంటారు, దేవుని మూలంగా పుట్టిన ఇలాంటి దేవుని ప్రజలంగా, అటు దేవుని పిల్లలముగా మరి వారు మనందరం కూడా అట్టి అనుభవంలో ప్రభు మనకు సహాయము చేయనుగా. వల్ల పడుకుంటాం. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసేను, వింతైన జనముగా మమ్ము చేసేను. అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో 87వ కీర్తన చూస్తున్నాం. సియోను గుమ్మములు యెహోవాకి ఏమైనాయంట? ప్రియములైన. అందుకే వారిలో ప్రతి జన్మ అక్కడ వారు ఏం చేస్తారంట? జన్మించిన వారు, వారి గురించి రాయబడుతూ వచ్చారు జనసంఖ్యగా. అంటే ఆత్మీయంగా తిరిగి జన్మించిన వారికి ఎక్కడ రాయబడుతుంది? పేరు ముఖ్యంగా పరలోకములో జీవగ్రంథంలో రాయబడతాయి. మరి మీ పేర్లు జీవగ్రంథం రాయబడ్డాయా? ప్రశ్న. భౌతికకి జన్మించిన వారికి డేట్ ఆఫ్ బర్త్, జనన కదా, ధృవీకరణ పత్రం రాయబడతాయి, మనకు రికార్డ్స్లో ఉంటాయి. జనన పత్రాల్లో అంటే జన్మించిన డేట్ ఆఫ్ బర్త్, భౌతిక జన్మ. కానీ ఆత్మీయంగా జన్మిస్తే ఎక్కడ ఉంటుంది తెలుసా? రికార్డు హెవెన్, పరలోకములో. ఆ పుస్తకం పేరేంటి? జీవగ్రంథం. జీవగ్రంథములో రక్షించబడ్డ వారి పేర్లు జీవగ్రంథం రాయబడుతున్నాయి. సియోనులో వారి పేరు రాయబడుతున్నాయి, లిఖించబడుతున్నాయి. జన్మ అక్కడ జన్మించినారు. అందుకే మనం దేవుని మూలంగా ఆత్మీయంగా జన్మించాలి. అదే మనం జన్మించిన మన జీవితాలు ఇంకా రక్షణ లేకపోతే, తిరిగి నూతన జన్మ లేకపోతే కదండి. అందుకే ఆత్మీయ జన్మ చాలా గొప్పది. ఈ ఆత్మీయ జన్మ దేవుని మూలంగా పుట్టిన వారు కాబట్టి గొప్పది. భౌతిక జన్మ కూడా కొంతవరకు అది, ఎందుకంటే దేవుడే తల్లిదండ్రుల ద్వారా భూమి మీద పుట్టించాడు బహుమానంగా, అది కొంత గొప్పది. దానికి మించిన గొప్పది అంటే యేసుక్రీస్తు వారు శిలువలో ప్రసవ వేదన పడి, తల్లిదండ్రులకు ఒక చూస్తే తల్లి గర్భములో 9-10 మాసాలు ఒకరోజు వేదనతో కంటే, ఆత్మీయ జన్మ కొరకు దేవుడు ఏం చేశాడు? యేసుప్రభువు వారు చేస్తారా? ఆయన భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి శ్రమపడి ఆయన సిలువలో రక్తమంతా చిందించి విలువైన ప్రాణం పెట్టి ప్రసవ వేదన సిలువలో అనుభవించి మనకు యేసుప్రభువు వారు ఆత్మీయమైన జన్మనిచ్చాడు. భౌతిక జన్మ తల్లిదండ్రులు తల్లి కొంత బాధ ఉండొచ్చేమో బిడ్డ జన్మనిచ్చేటప్పుడు, కానీ అంటే మోసి కనే టైంలో. అయితే అంతకంటే కూడా ఆత్మీయమైన జన్మ కొరకు ఎంత ప్రయాసం. అందుకే ఒకనాటి ఏం కనబడుతుంట, ఒకనాటి వేదన సరిపోదు. కనుక మనకు ప్రభు యేసు క్రీస్తు ఎంత వేదన పడో, అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు స్వరూపం ఎందేర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన. అందుకే మనకు ఆత్మీయ జన్మనిచ్చింది ఎవరంటే దేవుడే. ప్రసవ వేదన పడి జన్మించాడు. అందుకే ఎంత గొప్పది ఈ విలువైన జన్మ. దాని కొరకు యేసు ప్రభు ఎంత త్యాగం చేశాడు, ఎంతగా మరణించాడు. మనకు ఆత్మీయ జన్మనివ్వడం కొరకు సిలువలో ప్రసవ వేదన ఎవరు పొందని వేదన పొందాడు. అంత వేదన నీకు ఆత్మీయ జన్మనివ్వాలని. ఇంకా నువ్వు తిరిగి జన్మించకపోతే, తిరిగి రక్షణ మారు మనసు బాప్తిసం పొందకపోతే, ఆ విషయములో ఆయన ప్రయాస నీ విషయంలో వ్యర్థమైపోతుంది. అందుకొరకు నువ్వు కూడా ఏం కావాలా? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ప్రభా నేను తిరిగి జన్మించాలి, నువ్వు నా కొరకు అందుకే సిలువలో వేదన పడ్డావు అని చిన్న ప్రార్థన చేసుకుని, ఎవరైనా సరే కళ్ళు మూసుకున్నట్లా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, మోకరించండి, కళ్ళు మూసుకోండి. పిల్లలందరూ కూడా 10, 12, 13 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా, ప్రతి ముఖ్యంగా అలాంటి వారు, బయట శబ్దం తట్టిన వారు కానీ లైవ్ లో కానీ, దయచేసి మీరు ఒక్క నిమిషం ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకునండి. యేసు ప్రభువారు ప్రసవ వేదన పొందినాడు సిలువలో మనకు ఆత్మీయమైన జన్మనివ్వడానికి. కనుక ఈ నూతన జన్మ, రెండవ జన్మ, క్రొత్త జన్మ, రెండవ మరణం తప్పించింది. అందుకే గొప్పది.
సిలువలో వేదన పడి ఆయన ఇచ్చినాడు మనకు జన్మ, నూతన జన్మను. ఇది దేవుని మూలంగా పుట్టినది, అందుకే గొప్పది. పరలోకంలో పేరు రాయబడుతుంది, అందుకే గొప్పది. ఈ నూతన జన్మించిన వారు ప్రభువుతో నిత్యము పరలోకంలో జీవిస్తారు, అందుకే గొప్పది నూతన జన్మ. కనుక ఒకవేళ ఈ నూతన జన్మ కావాలని ఆశిస్తే కళ్ళ మూసుకొని చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, నన్ను కూడా రక్షించయ్యా. భౌతికంగా నేను భూమి జన్మించాను, కానీ నాకు ఆత్మ జన్మ లేదు. తిరిగి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మ లేదు. ప్రభువా, నాకు ఆత్మ జన్మ దయచేయి, నా పాపాలు క్షమించు. నేను విశ్వసిస్తున్నాను, ఈరోజు నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను స్వీకరించు, నన్ను రక్షించు, నీ పేరు జీవగ్రంథంలో రాయి ప్రభువా. నీ కుడి చేతిని తలకు పైకెత్తి చిన్న ప్రార్థన చేస్తే, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఇలాగా తిరిగి జన్మించాలని, ప్రభు నేను తన బిడ్డగా చేసుకోవాలని, దేవుని మూలంగా నువ్వు పుట్టాలి. తల్లిదండ్రులు పుట్టావు, మంచిదే, అంతకంటే గొప్పది దేవునికి పుట్టడం ఎంత గొప్ప సంగతి. పరలోకములో నీకు ప్లేసు, అలాగే నిత్య జీవంలో ఆ గొప్ప పాలి భాగం జీవ గ్రంథంలోని పేరు. కనుక అలాగే ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేతిని తలకు పైగుచ్చండి. ప్రభువా, ఈరోజు నాకు రక్షణ దయచేయండి, నా పేరు జీవ గ్రంథం రాయి, నాకు అలా నూతన జన్మ నాకు దయచేయండి. చిన్న ప్రార్థన చేస్తే ప్రభు విశ్వాసాన్ని బట్టి నువ్వేం చేయని పని లేదా. యేసు ప్రభు నోటితో హృదయంలో విశ్వసిస్తే రక్షణ. ఈ చిన్న ప్రార్థన, పాపిని క్షమించు, రక్షించు ప్రభా అంటే చాలు. అలాగే ఎవరైనా ఉన్నట్లయితే మీకోసం ప్రార్థన ఇస్తాం. ఒకవేళ మనసులైనా సరే చిన్న ప్రార్థన చేయండి. చిన్న మనసులో, ప్రభువా నేను విశ్వసిస్తున్నానయ్యా, నేను ఇంకా ఇంతవరకు బాప్తిసం నూతన జన్మ నాకు లేదు, రక్షణ నాకు దయచేయ, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా నీ కుమార్తెగా నేను తిరిగి జన్మించాలను ప్రభా. ఆత్మీయమైన జన్మ నాకు దయచేయి, నూతన జన్మ దయచేయి, క్రొత్త జన్మ నాకు దయచేయి ప్రభా అని చిన్న ప్రార్థన అలాగ చేస్తే నీ మనసులోది కూడా దేవుడు చూస్తాడు, వింటాడు, ఆయన అంగీకరించి రక్షిస్తాడు. అలాగ ప్రభు సహాయించినట్లు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మీ పాదస్తూ మీ కార్యను బట్టినైనా సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. యాకోబు నివాసం కంటే వారిలో జన్మించిన అక్కడ జన్మించరని, వారు రాయబడదరని నాయన, సీయోనులో జన్మించిన వారుగా నూతన జన్మ అనుభవములు